నమస్తే. జగన్నాథుని ఆలయం, దాని చారిత్రక దాడులు, దాన్ని మళ్ళీ పునరుద్ధరించిన సంఘటనలు తెలుసుకోవాలనుకుంటారా? అయితే వీడియోని చివరి వరకు చూసేయండి. పూరి జగన్నాథ్ ఆలయం కేవలం మతపరమైన కేంద్రం మాత్రమే కాదు. అనేక శతాబ్దాలుగా ఇది అనేక చారిత్రక దాడులు, విధ్వంసాలకు గురైంది. వివిధ పాలకుల కాలంలో, ముఖ్యంగా 14వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం మధ్య ఈ ఆలయం మీద దాదాపుగా 17 సార్లకు పైనే దాడులు జరిగాయట. అయితే ఈ దాడులు ప్రధానంగా విదేశీ ఆక్రమణదారులు, మొఘల్ పాలకులు, ఇంకా ఇతర సైన్యాల వల్ల జరిగాయి. పాలకులు వాళ్ళ లక్ష్యం ఏంటి అంటే ఆలయ సంపదను దోచుకోవడం, అంతేకాదు మతపరమైన దీనికున్న ప్రాముఖ్యతని దెబ్బతీయడం. ఈ రెండు అంశాల కారణంగానే దాడులు అనేవి జరిగాయి. అయితే ప్రతి దాడి జరిగిన తర్వాత ఆలయం అనేది మళ్లీ పునరుద్ధరించబడుతూ వచ్చింది. స్థానికంగా ఉన్న రాజులు, భక్తులు, వివిధ రాజవంశాలకు చెందిన వారు ఈ ఆలయాన్ని మళ్లీ తిరిగి నిర్మించడంలో మరియు దాని పూర్వ వైభవాన్ని కూడా తిరిగి తీసుకురావడంలో కీలక పాత్రే పోషించారు. అయితే ఈ పునరుద్ధరణ పనులు ఆలయం యొక్క స్థితిస్థాపకతకు, భక్తుల అచంచలమైన విశ్వాసానికి నిదర్శనంగా చెప్పుకోవాలి. దాడులు జరిగాయి. ఆలయం దాని ఆధ్యాత్మికతను, సాంస్కృతిక ప్రాముఖ్యతను ఇప్పటికీ నిలుపుకొనే ఉంది. అయితే ఈ దాడులు ఇంకా పునరుద్ధరణ జరగడం, ఇవన్నీ కూడా చరిత్ర. పూరి జగన్నాథ్ ఆలయాన్ని ఇంకాస్త బలపరిచే, శక్తివంతంగా చేసే ఒక చరిత్ర. అంతేకాకుండా నిత్యనూతన దేవాలయంగా దీన్ని మార్చి మనకు కళ్ళారా చూపిస్తోంది.